హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చన జమాల్పూర్. అందరు బాగున్నారా? ఓం నమో వెంకటేశాయ. నేను సప్త శనివారం వ్రతం చేసుకుంటున్నాను. ఇది 4th వీక్. నేను వెంకటేశ్వర స్వామి పటానికి ఇలా అలంకరించుకున్నాను. మొత్తము ఇలా పూలతోటి కుంకుమ బొట్టులతోటి గంధం బొట్టులతోటి ఇలా అలంకరించుకొని ముందు ఇలా శివ అభిషేకము, వెంకటేశ్వర స్వామి అభిషేకం, లక్ష్మీ అమ్మవారి, పద్మావతి అమ్మవారి, లక్ష్మీనారాయణ, గణేశుడిది అభిషేకం చేసుకున్నాను. ఈ కార్తీక మాసంలో మనము ప్రతిరోజు శివాభిషేకం చేసుకోవాలి. శివాభిషేకము ఈరోజు సోమవారము అని మంగళవారం అలా అని ఉండదు, కానీ ప్రతిరోజు మనం శివాభిషేకము కొంచెం నీళ్లు పోసి అయినా అభిషేకం చేస్తే మనకి శివానుగ్రహం తొందరగా కలుగుతుంది. అలానే నేను ఇలా అన్ని దేవుళ్ళకి, వెంకటేశ్వర స్వామికి కూడా పంచామృతంతో అభిషేకం చేసుకున్నాను. మనము అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటే మనకి మంచి ఫలితం కలుగుతుంది. ఇలా పిండి దీపాలు వెలిగించుకున్నాను. ఓం నమో వెంకటేశాయ. దీపం జ్యోతి పరబ్రహ్మ అని మనం దీపం వెలిగించుకోవాలి. ఇలా శనివారము సప్త శనివారం వ్రతం చేసినప్పుడు మనం ఇలా 2 దీపాలు, పిండి దీపాలు పెట్టుకొని చేసుకోవాలి. 7 దీపాలు కూడా పెట్టుకొని వెలిగించుకోవచ్చు, కానీ మనం ఇలా 2 దీపాలు కూడా పెట్టుకొని సప్త శనివారం వ్రతం చేసుకోవచ్చు. 7 ఒత్తులు వేయాలి ప్రతి దీపంలో. ఒకటే నామస్మరణ ఉండాలి మనకి. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అని చెప్తూ ఉంటూ మనము స్మరిస్తూ పూజ చేసుకోవాలి. మన పూజ మనకి ఫలితం కలగాలంటే మనము ఓం నమో వెంకటేశాయ అని చెప్పుకుంటా ఇలా దీపం వెలిగించుకొని ధూపం ఇచ్చి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవాలి. ఈ పూజ చేసుకున్నప్పుడు మనము శ్రద్ధ భక్తులతోటి పూజ చేసుకోవాలి. ముందు వినాయకుడి పూజ చేసుకొని మనము పూజ ప్రారంభించాలి. ఏ వ్రతము చేసినా మనము ఏ పూజ చేసినా మనం ముందు వినాయకుడి పూజ చేసుకుంటాము. ఆయనకి మనం మంత్రం చెప్పుకొని ఆయన అష్టోత్తరాలు చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీ అమ్మవారిది అష్టోత్తరం, పద్మావతి అష్టోత్తరం చేసుకోవాలి. సుప్రభాతం చదువుకోవాలి. విష్ణు సహస్రనామం చదువుకోవాలి. మీకు చదవడం రాకున్నా వింటూ మనము పూజ చేసుకుంటే కూడా మనకి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇలా సప్త శనివారం వ్రతము చేసినప్పుడు ఇంకా ఈరోజు ఏకాదశి కూడా శనివారం రోజు మనం ఇలా ప్రతి ఏకాదశికి కూడా ఇంకా శనివారం సప్త శనివారం వ్రతం చేసినప్పుడల్లా ఇలా వెంకటేశ్వర స్వామికి తులసి దళంతో అష్టోత్తరం చేసుకుంటే ఆయనకి చాలా ప్రీతికరము. తులసి దళము, ఈ తులసి దళంతో మనము అష్టోత్తరం చేసుకుంటే మనకి మంచి ఫలితం కలుగుతుంది. ఆయనకి ఇష్టమైన పదార్థంతో మనం తులసి అమ్మవారి పూజ దళంతో పూజ చేసుకుంటే మనకైతే తులసి అమ్మవారి అనుగ్రహం, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము అన్నీ కలుగుతాయి. ఇలా మనము దీపం వెలిగించుకున్న తర్వాత దీపంలో పసుపు, కుంకుమ, కొంచెం అక్షిత వేసుకొని పూజ చేసుకోవాలి. కార్తీక మాసంలో మనము ఏ రోజైనా ఉసిరికాయ దీపం వెలిగించుకుంటే మనకి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అందుకని వెంకటేశ్వర స్వామికైనా శివుని దగ్గరకైనా మనము ఇలా లక్ష్మీ అమ్మవారి దగ్గర కూడా ఇలా ఉసిరికాయ దీపం వెలిగించుకొని పూజ చేసుకుంటే మనకి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఉసిరికాయ అంటేనే లక్ష్మీ అమ్మవారు. అందులోంచి మనకి కనకదార స్తోత్రం చదివిన లక్ష్మీ అమ్మవారిది అనుగ్రహం కలుగుతుంది. ఇలా అన్ని మంత్రాలు చేసుకున్న తర్వాత మీకు రాకున్నా మీరు చదువుతూ లేదా వింటూ కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామిది మనము కథ చెప్పుకోవాలి. ఆయనవి ఎన్నో సప్త శనివార వ్రతంలో ఎన్నో కథలు ఉన్నాయి. దాంట్లో శని దేవుడిది ఉన్నది, భృగ మహర్షి దేవుడిది, స్వామిది ఉన్నది. ఇలా చాలా ఉన్నాయి దాంట్లో కథలు. ఇవన్నీ చదువుకొని మనము మంగళహారతి పాడుకోవాలి వెంకటేశ్వర స్వామికి. వెంకటేశ్వర స్వామికి మనము
మంగళహారతి చేసుకొని ఆరతి కర్పూరం హారతి చేయాలి. ఆయనకి చాలా ఇష్టమైనది హారతి, కర్పూర హారతి. కర్పూరం అంటే ఆయనకి చాలా ఇష్టము. ఆయన అనుగ్రహం కోసం మనము వెంకటేశ్వర స్వామికి మంగళహారతి తర్వాత కర్పూర హారతి చేసుకొని మన కోరిక ఏదున్నా వెంకటేశ్వర స్వామి ముందు చెప్పుకొని పూజ చేసుకోవాలి. ఆయనకి మనము ఏ నైవేద్యం పెట్టినా ఆయనకి చాలా ప్రీతికరము. మనము ఆయనకి ఖర్జూరము అంటే చాలా ప్రీతికరము. మనకి వెంకటేశ్వర స్వామి కథలో ఉన్నట్లు మనము పూజ చేసుకున్న తర్వాత ఇలా శనిదేవుడికి కూడా మనం పూజ చేసుకుంటే మనకి సప్త శనివార వ్రతం చేసినప్పుడు శనిదేవుడికి కూడా మనం పూజ చేసుకోవాలి. ఇలా నేను కూడా ప్రతి వారము పూజ చేసుకున్న తర్వాత వ్రతం అయిన తర్వాత గుడికి వెళ్ళి అక్కడ నవగ్రహాల దగ్గర కూడా పూజ చేసుకుంటాను. శనిదేవుడికి ఇట్లా దీపం వెలిగించుకొని నూనె నువ్వులు సమర్పించుకొని పూజ చేసుకోవాలి. ఇలా ఆయన అనుగ్రహం కూడా మనకి కలిగితే మనకి శని బాధలు, మనకి శని ఏదన్నా ఉన్న దోషాలు అన్నీ పోయి మనకి శని దేవుడి కూడా అనుగ్రహం కలుగుతుంది. ఇలా సప్త శనివారం వ్రతం చేసినప్పుడల్లా మనం శనిదేవుడికి కూడా పూజ చేసుకుంటే మన నవగ్రహాల పూజ అయిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వచ్చి లేదా విష్ణు ఆలయం ఏదన్నా ఉన్నా దగ్గరలో మనం ఆ గుడికి వచ్చి కూడా ఇలా పిండి దీపాలు వెలిగించుకోవాలి. 7 ఒత్తులు వేసి ఇట్లా దీపం వెలిగించుకోవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ అని ఇలా వెంకటేశ్వర స్వామి గుడి లేదా విష్ణు ఆలయం ఏదన్నా ఉన్న గజస్తంభం దగ్గర ఇలా దీపం వెలిగించుకొని మనం నైవేద్యం సమర్పించుకొని పూజ చేసుకోవాలి. ఇలా వెంకటేశ్వర స్వామి దగ్గర మనకి అయినంత ఆయనకి సమర్పించుకొని తులసి దళము, తులసి మాల సమర్పించుకొని పూలతోటి మనము తాంబూలం ఇచ్చి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం పూజ చేయించుకోవాలి లేదా అర్చన పూజ చేయించుకోవాలి. అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఆయన అమ్మవారి ముందు కూడా మన కోరిక ఏదన్నా ఉంటే చెప్పుకుంటే తొందరగా నెరవేరుతుంది. లక్ష్మీ అమ్మవారు, అండాలమ్మ, గోదాదేవి అమ్మవారు ఉంటారు. ఇలా అన్ని దేవుళ్ళకి నేను మొక్కుకొని ఆ తర్వాత శివాలయం దగ్గర అక్కడ గుడిలో అక్కడ శివాలయం కూడా ఉంది. శివుని దర్శనం చేసుకొని వినాయకుడి దర్శనం చేసుకొని ఇలా సప్త శనివార వ్రతం చేసిన తర్వాత గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఇలా మనకి దగ్గరలో ఉన్న దేవుళ్ళని మొక్కుకొని పార్వతీ అమ్మవారిది దర్శనం చేసుకున్నాను. శివాలయంలో వినాయకుడిది, ఇంకా శివుడిది, ఇంకా పార్వతీ అమ్మవారిది దర్శనం అయిన తర్వాత శనివారం రోజు మనము హనుమంతుడి దర్శనం కూడా చేసుకోవాలి. ఇలా అక్కడ రామాలయం ఉంది. రామాలయంలో కూడా నేను పిండి దీపాలు వెలిగించుకొని రాముడి దర్శనం కూడా చేసుకున్నాను. ఇలా చూస్తూ 4 వారాలు అయిపోయాయి. ఇలా గో అమ్మవారికి కూడా నైవేద్యముగా మనము అరటిపండు పెడితే చాలా మంచిది. మన కోరిక తొందరగా నెరవేరుతుంది. ఇలా గోమాతకి అరటిపండు పెట్టిన తర్వాత ఇలా జరిగింది నాది సప్త శనివార వ్రతం పూజ. మీకు నా పూజ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణ. ఇలా వెంకటేశ్వర స్వామి వ్రతము చేసినప్పుడు మనం ఉపవాసము ఉండి పూజ చేసుకోవచ్చు, లేదా అల్పాహారము లేదా మధ్యాహ్నం పూట ఫ్రూట్స్ లేదా మనము పాలు తాగి కూడా చేయొచ్చు. ఒకవేళ మీకు కాకుంటే మీరు కూడా ఏదన్నా మధ్యాహ్నం కూడా భోజనం చేసి సాయంత్రం అల్పాహారం తీసుకోవచ్చు. ఈ పూజ చేసుకుంటే మీకు మాత్రం మంచి ఫలితం కలుగుతుంది. ఈరోజు నేను నిమిషాంబిక అమ్మవారి గుడికి కూడా వెళ్ళాను. ఇది నిమిషాంబిక అమ్మవారి గుడి. మేము సాయంత్రం వెళ్ళాము. ఇక్కడ కొత్త దంపతులు కూడా వస్తున్నారు అమ్మవారి దర్శనం కోసము. చాలా ప్రశాంతంగా, చాలా ఎన్వైర్న్మెంట్ చాలా మంచిగా ఉంది నిమిషాంబిక అమ్మవారి గుడి దగ్గర. ఇది బోడపల్ దగ్గర ఉంది అమ్మవారి గుడి.
మీరు కూడా వెళ్ళండి, నిమిషంలో మీ కోరిక నెరవేరుతుంది. ఇక్కడ గజస్తంభం దగ్గర నించొని అమ్మవారి దగ్గర మనం 16 ప్రదక్షిణలు చేయాలి. ముందు అమ్మవారికి మన కోరిక చెప్పుకొని, ఒకవేళ మీ కోరిక తీరితే మీరు ఒడి బియ్యం వేయచ్చు. ఇక్కడ 108 108 ప్రదక్షిణలు చేయాలి మీ కోరిక తీరితే. ఇక్కడ చెప్తారు అందరూ 21 డేస్లో కూడా మన కోరిక తీరుతుంది. ఇలా మనము ఏదన్నా న్యాయబద్ధమైన మన కోరిక ఏదన్నా ఉంటే అమ్మవారు ముందు, నిమిషాంబిక అమ్మవారి ముందు చెప్పుకుంటే మన కోరిక తొందరగా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల అందరూ చెప్తుంటారు. ఇక్కడ నేను కార్తీక మాసంలో వచ్చానని అమ్మవారి గుడికి ఇలా అందరము మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి 108 365 ఒత్తులది ఇంకా ఉసిరికాయ దీపం వెలిగించుకున్నాము ఇక్కడ శివుడి దగ్గర. ఇలా నిమిషాంబిక అమ్మవారి గుడిలో ఈ దీపాలు వెలిగించుకొని నేను మా పిల్లలకి కూడా మనం ఇవన్నీ నేర్పిస్తూ ఉండాలి. లేకపోతే వాళ్ళు కూడా పూజ గురించి అంతా తెలియదు. మనం ఏదన్నా గుడికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా వాళ్ళకి మనం ఫ్యామిలీతో వెళ్తే వాళ్ళకి వాల్యూస్ తెలుస్తాయి. మన సనాతన ధర్మం గురించి తెలుస్తుంది వాళ్ళందరికీ. పిల్లలకి వాళ్ళకు కూడా ఆసక్తి పెంచాలి. మనమే చేసుకోవడం కాదు, వాళ్ళతోటి కూడా దీపారాధన చేపియాలి. ఇలా 365 ఒత్తులైనా సంవత్సరానికి ఒక్కసారైనా ఇట్లా ఒత్తులు వెలిగించాలని, గుడికి వెళ్ళినప్పుడల్లా దీపాలు వెలిగించాలని మనతో పాటు వాళ్ళకు కూడా ప్రోత్సహించాలి. భక్తి నేర్పియాలి వాళ్ళకి పూజ చేసుకోవడానికి. ఇలా మా పిల్లలు మేము అయితే ఓం నమ శివాయ అనుకుంటా ఇక్కడ దీపాలు వెలిగించుకున్నాము. నేను, మా వారు, మా పిల్లలతో పాటు. వాళ్ళు కూడా చూస్తున్నారు కదా ఎంత ఆసక్తిగా దీపాలు వెలిగిస్తున్నారు. ఇలా మనము శనివారము అని కాదు, కార్తీక మాసంలో ఏ రోజైనా ఏ గుడికి వెళ్ళినా ఇలా దీపాలు వెలిగించుకుంటే మనకైతే అన్ని దేవుళ్ళది అనుగ్రహం కలుగుతుంది. స్పెషల్లీగా మనకి శివానుగ్రహం కలుగుతుంది. ఇలా నిమిషాంబిక అమ్మవారి గుడిలో ఇక్కడ ఎంత ఎన్వైర్న్మెంట్ ఎంత కామ్గా ఎంత బాగుందంటే మనకైతే మంచిగా అనిపిస్తుంది. ప్రశాంతంగా ఇక్కడ వస్తే ఎన్వైర్న్మెంట్ మొత్తం చాలా బాగుంది. ఇక్కడ అందరు పంతులు, అందరూ పూజలు అంతా బాగున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఎంతసేపు అయినా ఇక్కడే ఉండాలనిపిస్తుంది గుడిలో. ఇలా అందరం కలిసి ఇలా ఉసిరికాయ దీపాలన్నీ వెలిగించుకున్నాము పిల్లలతో పాటు. వాళ్ళకి నేర్పిస్తేనే కదా వాళ్ళు కూడా మన సనాతన ధర్మం గురించి నేర్చుకుంటారు, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇప్పటి నుంచే మనము వాళ్ళకి అలవాటు చేయాలి. గుళ్ళకైనా పూజల కోసమైనా కూర్చోమని, దీపాలు వెలిగించమని. ఏదన్నా కొంచెం పని వాళ్ళకి చెప్పాలి. పూజ గురించి చెప్తేనే వాళ్ళకన్నీ తెలుస్తాయి. ఇలా మనము దీపం వెలిగించుకొని దీపంలో పసుపు, కుంకుమ, అక్షంత వేసి పూజ చేసుకోవాలి. ఇక్కడ చాలామంది వస్తున్నారు, చాలామంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మంత్రం జపిస్తూ అందరూ పూజలు చేసుకుంటున్నారు. ఇలా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి వచ్చాము ఇక్కడ గుడికి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నిమిషాంబిక అమ్మవారి గుడిలో వచ్చిన తర్వాత ఇక్కడ మేము 16 ప్రదక్షిణలు చేశాము ముందు. ఆ తర్వాత కొబ్బరికాయ కొడితే దాంట్లో పువ్వు వచ్చింది. మేము ఫస్ట్ టైం వచ్చాము అమ్మవారి గుడికి. ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇట్లా పువ్వు వస్తే చాలా ఆనందం కలిగింది. మొదటిసారి వచ్చిన వాళ్ళు ఇక్కడ కుంకుమార్చన చేయించుకోవచ్చు, అర్చన చేయించుకోవచ్చు. అయితే మేము అమ్మవారి అనుగ్రహం వల్ల అమ్మవారికి దర్శనానికి వచ్చాము. ఇలా అందుకని అమ్మవారికి మేము కుంకుమార్చన చేయించుకున్నాము. ఇక్కడ అమ్మవారి గుడిలో మనకి పొద్దున్న 6 o'clock నుంచి మధ్యాహ్నం 12 వరకు ఓపెన్ ఉంటుంది టెంపుల్. మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ రాత్రి 8:30 వరకే ఓపెన్ ఉంటుంది. ఇలా నిమిషాంబిక అమ్మవారి దగ్గర మేము కుంకుమార్చన చేయించుకున్న తర్వాత
మంగళహారతి అమ్మవారిది మంగళహారతిది ఆరతి తీసుకున్నాము. అక్కడ కుంకుమార్చన చేపించుకున్న తర్వాత ఇలా మనం కుంకుమ ఇచ్చారు అమ్మవారిది ప్రసాదంగా. నిమ్మకాయ ఇంకా కొబ్బరికాయ ఇచ్చారు. ఇక్కడ కూర్చోడానికి ఫెసిలిటీ అంతా బాగుంది. ఇక్కడ ఎల్లమ్మ తల్లి అమ్మవారు, ఇలా గణేశుడు, వినాయకుడిది టెంపుల్ ఉంది. ఇక్కడ రామాలయం ఉంది. అన్ని దేవుళ్ళు ఉన్నారు. మనం చూస్తే చిన్నగా ఉన్న టెంపుల్ చాలా నీట్గా, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ సాయిబాబా, దత్తగిరి స్వామి అందరూ మనం చూడొచ్చు. నిమిషాంబిక అమ్మవారి గుడిలో ఇలా శివుడి టెంపుల్ అంతా ఎంత మంచిగా అలంకరించారు శివుడి లింగానికి. చాలా మంచిగా ఉంది. మనం ఏదైనా కోరిక చెప్పుకొని శివుడికి చెప్పుకోవాలనుకుంటే ఇలా మనం నందికి చెప్పుకుంటే మన కోరిక తొందరగా నెరవేరుతుంది అని అంటారు. ఇలా మేమైతే దర్శనం చేసుకున్నాము శివునిది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ దర్శనం చేసుకున్నాము. మా వారు ఇక్కడ మనకి జంట నాగులు కూడా ఉన్నారు. ఇక్కడ మనం ఏదన్నా మన పిల్లలు కావాలనుకున్నా, ఇక్కడ పూజ చేసుకున్నా కూడా తొందరగా వివాహము, కుజదోషం ఉన్న, కాలసర్పదోషం ఉన్న తొలగిపోతుంది అని చెప్తారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ హనుమంతుడి కూడా దర్శనం చేసుకోవచ్చు మనము. చాలా బాగుంది టెంపుల్ మాత్రము. మొత్తం మనకి మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. గుడికి వస్తే మాత్రం భక్తులు అందరూ 108 రౌండ్స్ కొడుతున్నారు. ఇక్కడ చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు తీరాయి అని చాలా భక్తులు 108 రౌండ్స్ కొడుతున్నారు. ఇలా నిమిషాంబిక అమ్మవారికి దర్శనం చేసుకోవడం మాకైతే అమ్మవారి అనుగ్రహమే అనుకుంటున్నాము. అసలు అనుకోలేదు మేము అమ్మవారిది దర్శనం ఇంత తొందరగా అవుతుంది అని. ఇది బోడపూల్ సైడ్ ఉంది అమ్మవారి గుడి. చాలా చమత్కారము ఇంకా అద్భుతం. ఇక్కడ అమ్మవారిది మనం ఏం కోరిక కోరుకున్నా ఇక్కడ తొందరగా నిమిషంలో తీరుతుందంట మన కోరిక ఏదున్నా. అంత మహిమ గల అమ్మవారు. చూస్తుంటేనే ఎంత కలగా ఉన్నారు అమ్మవారు, నవ్వుతూ చిరునవ్వులతోటి మనకి ఆశీర్వాదం ఇస్తున్నట్టు ఎంత బాగున్నారు అమ్మవారు. ఇక్కడ అందరూ చాలామంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికల కోసము అమ్మవారిని ఏదో నిమిషంలో కాకుండా 21 డేస్లో కూడా తీరుతుందంట. ఇక్కడ అమ్మవారిది మనం ఏదన్నా ఉన్న భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి 16 రౌండ్స్ కొట్టి, ఇది గజస్తంభం దగ్గర నుంచి మనం ఏదన్నా మొక్కుకొని అమ్మవారికి 16 రౌండ్స్ కొట్టాలి ఇక్కడ. ఆ తర్వాత మన కోరిక తీరితే 108 రౌండ్స్ కొట్టాలి. ఇక్కడ చాలా భక్తులు వచ్చారు వాళ్ళ కోరిక కోసం. ఇంకా వాళ్ళ కోరికలు కూడా తీరాయి. చాలామంది రౌండ్స్ కూడా కొడుతున్నారు 108 రౌండ్స్. మాకైతే ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం పిల్లలతోటి ఇట్లా వచ్చాము. మాకైతే ఆనందం కలిగింది. గుడికి వస్తే ప్రశాంతంగా ఉంది. అసలు ఏం అల్లరి అసలు ఏం లేదు. ఎంత పబ్లిక్ ఉన్నా ఫ్లోగా అందరూ మంచిగా దర్శనం చేసుకుంటున్నారు. స్లోగా అందరూ మంచిగా వచ్చి వెళ్తున్నారు. బాగుంది టెంపుల్ అయితే. మీరు కూడా రండి గుడికి, అమ్మవారి దర్శనం చేసుకోండి, అమ్మవారి కృపకి పాత్రులు కాండి. లక్ష్మీ అమ్మవారి, పద్మావతి అమ్మవారి, లక్ష్మీనారాయణ, గణేశుడిది అభిషేకం చేసుకున్నాను. ఈ కార్తీక మాసంలో మనము ప్రతిరోజు శివాభిషేకం చేసుకోవాలి. శివాభిషేకము ఈరోజు సోమవారము అని మంగళవారం అలా అని ఉండదు, కానీ ప్రతిరోజు మనం శివాభిషేకము కొంచెం నీళ్లు పోసి అయినా అభిషేకం చేస్తే మనకి శివానుగ్రహం తొందరగా కలుగుతుంది. అలానే నేను ఇలా అన్ని దేవుళ్ళకి, వెంకటేశ్వర స్వామికి కూడా పంచామృతంతో అభిషేకం చేసుకున్నాను. మనము అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటే మనకి మంచి ఫలితం కలుగుతుంది. ఇలా పిండి దీపాలు వెలిగించుకున్నాను. ఓం నమో వెంకటేశాయ, దీపం జ్యోతి పరబ్రహ్మ అని మనం దీపం వెలిగించుకోవాలి. ఇలా
శనివారము సప్త శనివారం వ్రతం చేసినప్పుడు మనం ఇలా 2 దీపాలు పిండి దీపాలు పెట్టుకొని చేసుకోవాలి. 7 దీపాలు కూడా పెట్టుకొని వెలిగించుకోవచ్చు. కానీ మనం ఇలా 2 దీపాలు కూడా పెట్టుకొని సప్త శనివారం వ్రతం చేసుకోవచ్చు. 7 ఒత్తులు వేయాలి ప్రతి దీపంలో. ఒకటే నామస్మరణ ఉండాలి మనకి. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అని చెప్తూ మనము స్మరిస్తూ పూజ చేసుకోవాలి. మన పూజ మనకి ఫలితం కలగాలంటే మనము ఓం నమో వెంకటేశాయ అని చెప్పుకుంటా ఇలా దీపం వెలిగించుకొని ధూపం ఇచ్చి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవాలి. ఈ పూజ చేసుకున్నప్పుడు మనము శ్రద్ధ భక్తులతోటి పూజ చేసుకోవాలి. ముందు వినాయకుడి పూజ చేసుకొని మనము పూజ ప్రారంభించాలి. ఏ వ్రతము చేసినా ఏ పూజ చేసినా మనం ముందు వినాయకుడి పూజ చేసుకుంటాము. ఆయనకి మనం మంత్రం చెప్పుకొని ఆయన అష్టోత్తరాలు చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీ అమ్మవారిది అష్టోత్తరం, పద్మావతి అష్టోత్తరం చేసుకోవాలి. సుప్రభాతం చదువుకోవాలి. విష్ణు సహస్రనామం చదువుకోవాలి. మీకు చదవడం రాకున్నా వింటూ మనము పూజ చేసుకుంటే కూడా మనకి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇలా సప్త శనివారం వ్రతము చేసినప్పుడు ఇంకా ఈరోజు ఏకాదశి కూడా శనివారం రోజు మనం ఇలా ప్రతి ఏకాదశికి కూడా ఇంకా శనివారం సప్త శనివారం వ్రతం చేసినప్పుడల్లా ఇలా వెంకటేశ్వర స్వామికి తులసి దళంతో అష్టోత్తరం చేసుకుంటే ఆయనకి చాలా ప్రీతికరము. తులసి దళము, ఈ తులసి దళంతో మనము అష్టోత్తరం చేసుకుంటే మనకి మంచి ఫలితం కలుగుతుంది. ఆయనకి ఇష్టమైన పదార్థంతో మనం తులసి అమ్మవారి దళంతో పూజ చేసుకుంటే మనకైతే తులసి అమ్మవారి అనుగ్రహం, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము అన్నీ కలుగుతాయి. ఇలా మనము దీపం వెలిగించుకున్న తర్వాత దీపంలో పసుపు, కుంకుమ, కొంచెం అక్షిత వేసుకొని పూజ చేసుకోవాలి. కార్తీక మాసంలో మనము ఏ రోజైనా ఉసిరికాయ దీపం వెలిగించుకుంటే మనకి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అందుకని వెంకటేశ్వర స్వామికైనా శివుని దగ్గరకైనా మనము ఇలా లక్ష్మీ అమ్మవారి దగ్గర కూడా ఇలా ఉసిరికాయ దీపం వెలిగించుకొని పూజ చేసుకుంటే మనకి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఉసిరికాయ అంటేనే లక్ష్మీ అమ్మవారు. అందులోంచి మనకి కనకదార స్తోత్రం చదివిన లక్ష్మీ అమ్మవారిది అనుగ్రహం కలుగుతుంది. ఇలా అన్ని మంత్రాలు చేసుకున్న తర్వాత మీకు రాకున్నా మీరు చదువుతూ లేదా వింటూ కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామిది మనము కథ చెప్పుకోవాలి. ఆయనవి ఎన్నో సప్త శనివార వ్రతంలో ఎన్నో కథలు ఉన్నాయి. దాంట్లో శని దేవుడిది ఉన్నది, భృగ మహర్షి దేవుడిది స్వామిది ఉన్నది. ఇలా చాలా ఉన్నాయి దాంట్లో కథలు. ఇవన్నీ చదువుకొని మనము మంగళహారతి పాడుకోవాలి వెంకటేశ్వర స్వామికి. వెంకటేశ్వర స్వామికి మనము మంగళహారతి చేసుకొని ఆరతి కర్పూరం హారతి చేయాలి. ఆయనకి చాలా ఇష్టమైనది హారతి కర్పూర హారతి. కర్పూరం అంటే ఆయనకి చాలా ఇష్టము. ఆయన అనుగ్రహం కోసం మనము వెంకటేశ్వర స్వామికి మంగళహారతి తర్వాత కర్పూర హారతి చేసుకొని మన కోరిక ఏదున్నా వెంకటేశ్వర స్వామి ముందు చెప్పుకొని పూజ చేసుకోవాలి. ఆయనకి మనము ఏ నైవేద్యం పెట్టినా ఆయనకి చాలా ప్రీతికరము. మనము ఆయనకి ఖర్జూరము అంటే చాలా ప్రీతికరము. మనకి వెంకటేశ్వర స్వామి కథలో ఉన్నట్లు మనము పూజ చేసుకున్న తర్వాత ఇలా శనిదేవుడికి కూడా మనం పూజ చేసుకుంటే మనకి సప్త శనివార వ్రతం చేసినప్పుడు శనిదేవుడికి కూడా మనం పూజ చేసుకోవాలి. ఇలా నేను కూడా ప్రతి వారము పూజ చేసుకున్న తర్వాత వ్రతం అయిన తర్వాత గుడికి వెళ్ళి అక్కడ నవగ్రహాల దగ్గర కూడా పూజ చేసుకుంటాను. శనిదేవుడికి ఇట్లా దీపం వెలిగించుకొని నువ్వులు సమర్పించుకొని పూజ చేసుకోవాలి. ఇలా ఆయన అనుగ్రహం కూడా మనకి కలిగితే మనకి శని బాధలు మనకి శని ఏదన్నా ఉన్న దోషాలు అన్నీ పోయి మనకి శని దేవుడి కూడా అనుగ్రహం కలుగుతుంది.
ఇలా సప్త శనివారం వ్రతం చేసినప్పుడల్లా మనం శనిదేవుడికి కూడా పూజ చేసుకుంటే మన నవగ్రహాల పూజ అయిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వచ్చి లేదా విష్ణు ఆలయం ఏదన్నా ఉన్నా దగ్గరలో మనం ఆ గుడికి వచ్చి కూడా ఇలా పిండి దీపాలు వెలిగించుకోవాలి. 7 ఒత్తులు వేసి ఇట్లా దీపం వెలిగించుకోవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ అని ఇలా వెంకటేశ్వర స్వామి గుడి లేదా విష్ణు ఆలయం ఏదన్నా ఉన్న గజస్తంభం దగ్గర ఇలా దీపం వెలిగించుకొని మనం నైవేద్యం సమర్పించుకొని పూజ చేసుకోవాలి. ఇలా వెంకటేశ్వర స్వామి దగ్గర మనకి అయినంత ఆయనకి సమర్పించుకొని తులసి దళము తులసి మాల సమర్పించుకొని పూలతోటి మనము తాంబూలం ఇచ్చి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం పూజ చేయించుకోవాలి లేదా అర్చన పూజ చేయించుకోవాలి. అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఆయన అమ్మవారి ముందు కూడా మన కోరిక ఏదన్నా ఉంటే చెప్పుకుంటే తొందరగా నెరవేరుతుంది. లక్ష్మీ అమ్మవారు, అండాలమ్మ, గోదాదేవి అమ్మవారు ఉంటారు. ఇలా అన్ని దేవుళ్ళకి నేను మొక్కుకొని ఆ తర్వాత శివాలయం దగ్గర అక్కడ గుడిలో అక్కడ శివాలయం కూడా ఉంది. శివుని దర్శనం చేసుకొని వినాయకుడి దర్శనం చేసుకొని ఇలా సప్త శనివార వ్రతం చేసిన తర్వాత గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఇలా మనకి దగ్గరలో ఉన్న దేవుళ్ళని మొక్కుకొని పార్వతీ అమ్మవారిది దర్శనం చేసుకున్నాను. శివాలయంలో వినాయకుడిది ఇంకా శివుడిది ఇంకా పార్వతీ అమ్మవారిది దర్శనం అయిన తర్వాత శనివారం రోజు మనము హనుమంతుడి దర్శనం కూడా చేసుకోవాలి. ఇలా అక్కడ రామాలయం ఉంది. రామాలయంలో కూడా నేను పిండి దీపాలు వెలిగించుకొని రాముడి దర్శనం కూడా చేసుకున్నాను. ఇలా చూస్తూ 4 వారాలు అయిపోయాయి. ఇలా గో అమ్మవారికి కూడా నైవేద్యముగా మనము అరటిపండు పెడితే చాలా మంచిది. మన కోరిక తొందరగా నెరవేరుతుంది. ఇలా గోమాతకి అరటిపండు పెట్టిన తర్వాత ఇలా జరిగింది నాది సప్త శనివార వ్రతం పూజ. మీకు నా పూజ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణ. ఇలా వెంకటేశ్వర స్వామి వ్రతము చేసినప్పుడు మనం ఉపవాసము ఉండి పూజ చేసుకోవచ్చు. లేదా అల్పాహారము లేదా మధ్యాహ్నం పూట ఫ్రూట్స్ లేదా మనము పాలు తాగి కూడా చేయొచ్చు. ఒకవేళ మీకు కాకుంటే మీరు కూడా ఏదన్నా మధ్యాహ్నం కూడా భోజనం చేసి సాయంత్రం అల్పాహారం తీసుకోవచ్చు. ఈ పూజ చేసుకుంటే మీకు మాత్రం మంచి ఫలితం కలుగుతుంది. ఈరోజు నేను నిమిషాంబిక అమ్మవారి గుడికి కూడా వెళ్ళాను. ఇది నిమిషాంబిక అమ్మవారి గుడి. మేము సాయంత్రం వెళ్ళాము. ఇక్కడ కొత్త దంపతులు కూడా వస్తున్నారు అమ్మవారి దర్శనం కోసము. చాలా ప్రశాంతంగా, చాలా ఎన్వైర్న్మెంట్ చాలా మంచిగా ఉంది నిమిషాంబిక అమ్మవారి గుడి దగ్గర. ఇది బోడపల్ దగ్గర ఉంది అమ్మవారి గుడి. మీరు కూడా వెళ్ళండి. నిమిషంలో మీ కోరిక నెరవేరుతుంది. ఇక్కడ గజస్తంభం దగ్గర నించొని అమ్మవారి దగ్గర మనం 16 ప్రదక్షిణలు చేయాలి. ముందు అమ్మవారికి మన కోరిక చెప్పుకొని, ఒకవేళ మీ కోరిక తీరితే మీరు ఒడి బియ్యం వేయచ్చు. ఇక్కడ 108 108 ప్రదక్షిణలు చేయాలి మీ కోరిక తీరితే. ఇక్కడ చెప్తారు అందరూ 21 డేస్లో కూడా మన కోరిక తీరుతుంది. ఇలా మనము ఏదన్నా న్యాయబద్ధమైన మన కోరిక ఏదన్నా ఉంటే అమ్మవారి ముందు, నిమిషాంబిక అమ్మవారి ముందు చెప్పుకుంటే మన కోరిక తొందరగా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల అందరూ చెప్తుంటారు. ఇక్కడ నేను కార్తీక మాసంలో వచ్చానని అమ్మవారి గుడికి ఇలా మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి 108 365 ఒత్తులది ఇంకా ఉసిరికాయ దీపం వెలిగించుకున్నాము ఇక్కడ శివుడి దగ్గర. ఇలా నిమిషాంబిక అమ్మవారి గుడిలో ఈ దీపాలు వెలిగించుకొని నేను మా పిల్లలకి కూడా మనం ఇవన్నీ నేర్పిస్తూ ఉండాలి. లేకపోతే వాళ్ళు కూడా పూజ గురించి అంతా తెలియదు. మనం ఏదన్నా గుడికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా వాళ్ళకి మనం ఫ్యామిలీతో వెళ్తే వాళ్ళకి వాల్యూస్
తెలుస్తాయి, మన సనాతన ధర్మం గురించి తెలుస్తుంది వాళ్ళందరికీ, పిల్లలకి. వాళ్ళకు కూడా ఆసక్తి పెంచాలి. మనమే చేసుకోవడం కాదు, వాళ్ళతోటి కూడా దీపారాధన చేపియాలి. ఇలా 365 ఒత్తులైనా సంవత్సరానికి ఒక్కసారైనా ఇట్లా ఒత్తులు వెలిగించాలని, గుడికి వెళ్ళినప్పుడల్లా దీపాలు వెలిగించాలని మనతో పాటు వాళ్ళకు కూడా ప్రోత్సహించాలి, భక్తి నేర్పియాలి వాళ్ళకి పూజ చేసుకోవడానికి. ఇలా మా పిల్లలు మేము అయితే ఓం నమ శివాయ అనుకుంటా ఇక్కడ దీపాలు వెలిగించుకున్నాము, నేను మా వారు మా పిల్లలతో పాటు. వాళ్ళు కూడా చూస్తున్నారు కదా ఎంత ఆసక్తిగా దీపాలు వెలిగిస్తున్నారు. ఇలా మనము శనివారము అని కాదు, కార్తీక మాసంలో ఏ రోజైనా ఏ గుడికి వెళ్ళినా ఇలా దీపాలు వెలిగించుకుంటే మనకైతే అన్ని దేవుళ్ళది అనుగ్రహం కలుగుతుంది. స్పెషల్లీగా మనకి శివానుగ్రహం కలుగుతుంది. ఇలా నిమిషాంబిక అమ్మవారి గుడిలో ఇక్కడ ఎంత ఎన్వైర్న్మెంట్ ఎంత కామ్గా ఎంత బాగుందంటే మనకైతే మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా. ఇక్కడ వస్తే ఎన్వైర్న్మెంట్ మొత్తం చాలా బాగుంది. ఇక్కడ అందరు పంతులు, అందరూ పూజలు అంతా బాగున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఎంతసేపు అయినా ఇక్కడే ఉండాలనిపిస్తుంది గుడిలో. ఇలా అందరం కలిసి ఇలా ఉసిరికాయ దీపాలన్నీ వెలిగించుకున్నాము పిల్లలతో పాటు. వాళ్ళకి నేర్పిస్తేనే కదా వాళ్ళు కూడా మన సనాతన ధర్మం గురించి నేర్చుకుంటారు, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇప్పటి నుంచే మనము వాళ్ళకి అలవాటు చేయాలి. గుళ్ళకైనా పూజల కోసమైనా కూర్చోమని, దీపాలు వెలిగించమని. ఏదన్నా కొంచెం పని వాళ్ళకి చెప్పాలి, పూజ గురించి చెప్తేనే వాళ్ళకన్నీ తెలుస్తాయి. ఇలా మనము దీపం వెలిగించుకొని దీపంలో పసుపు కుంకుమ అక్షంత వేసి పూజ చేసుకోవాలి. ఇక్కడ చాలామంది వస్తున్నారు, చాలామంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మంత్రం జపిస్తూ అందరూ పూజలు చేసుకుంటున్నారు. ఇలా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి వచ్చాము ఇక్కడ గుడికి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నిమిషాంబిక అమ్మవారి గుడిలో వచ్చిన తర్వాత ఇక్కడ మేము 16 ప్రదక్షిణలు చేశాము ముందు. ఆ తర్వాత కొబ్బరికాయ కొడితే దాంట్లో పువ్వు వచ్చింది. మేము ఫస్ట్ టైం వచ్చాము అమ్మవారి గుడికి. ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇట్లా పువ్వు వస్తే చాలా ఆనందం కలిగింది. మొదటిసారి వచ్చిన వాళ్ళు ఇక్కడ కుంకుమార్చన చేయించుకోవచ్చు, అర్చన చేయించుకోవచ్చు. అయితే మేము అమ్మవారి అనుగ్రహం వల్ల అమ్మవారికి దర్శనానికి వచ్చాము. ఇలా అందుకని అమ్మవారికి మేము కుంకుమార్చన చేయించుకున్నాము. ఇక్కడ అమ్మవారి గుడిలో మనకి పొద్దున్న 6 o'clock నుంచి మధ్యాహ్నం 12 వరకు ఓపెన్ ఉంటుంది టెంపుల్. మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ రాత్రి 8:30 వరకే ఓపెన్ ఉంటుంది. ఇలా నిమిషాంబిక అమ్మవారి దగ్గర మేము కుంకుమార్చన చేయించుకున్న తర్వాత మంగళహారతి అమ్మవారిది మంగళహారతిది ఆరతి తీసుకున్నాము. అక్కడ కుంకుమార్చన చేయించుకున్న తర్వాత ఇలా మనం కుంకుమ ఇచ్చారు అమ్మవారిది ప్రసాదంగా. నిమ్మకాయ ఇంకా కొబ్బరికాయ ఇచ్చారు. ఇక్కడ కూర్చోడానికి ఫెసిలిటీ అంతా బాగుంది. ఇక్కడ ఎల్లమ్మ తల్లి అమ్మవారు, ఇలా గణేశుడు, వినాయకుడిది టెంపుల్ ఉంది. ఇక్కడ రామాలయం ఉంది. అన్ని దేవుళ్ళు ఉన్నారు. మనం చూస్తే చిన్నగా ఉన్న టెంపుల్ చాలా నీట్గా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ సాయిబాబా, దత్తగిరి స్వామి అందరూ మనం చూడొచ్చు నిమిషాంబిక అమ్మవారి గుడిలో. ఇలా శివుడి టెంపుల్ అంతా ఎంత మంచిగా అలంకరించారు శివుడి లింగానికి. చాలా మంచిగా ఉంది. మనం ఏదైనా కోరిక చెప్పుకొని శివుడికి చెప్పుకోవాలనుకుంటే ఇలా మనం నందికి చెప్పుకుంటే మన కోరిక తొందరగా నెరవేరుతుంది అని అంటారు. ఇలా మేమైతే దర్శనం చేసుకున్నాము శివునిది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ దర్శనం చేసుకున్నాము. మా వారు ఇక్కడ మనకి
జంట నాగులు కూడా ఉన్నారు. ఇక్కడ మనం ఏదన్నా మన పిల్లలు కావాలనుకున్నా ఇక్కడ పూజ చేసుకున్నా కూడా తొందరగా వివాహము, కుజదోషం ఉన్న కాలసర్పదోషం ఉన్న తొలగిపోతుంది అని చెప్తారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ హనుమంతుడి కూడా దర్శనం చేసుకోవచ్చు మనము. చాలా బాగుంది టెంపుల్ మాత్రము. మొత్తం మనకి మంచిగా ప్రశాంతంగా ఉంటుంది గుడికి వస్తే మాత్రం. భక్తులు అందరూ 108 రౌండ్స్ కొడుతున్నారు. ఇక్కడ చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు తీరాయి అని చాలా భక్తులు 108 రౌండ్స్ కొడుతున్నారు. ఇలా నిమిషాంబిక అమ్మవారికి దర్శనం చేసుకోవడం మాకైతే అమ్మవారి అనుగ్రహమే అనుకుంటున్నాము. అసలు అనుకోలేదు మేము అమ్మవారిది దర్శనం ఇంత తొందరగా అవుతుంది అని. ఇది బోడపూల్ సైడ్ ఉంది అమ్మవారి గుడి. చాలా చమత్కారము ఇంకా అద్భుతం ఇక్కడ అమ్మవారిది. మనం ఏం కోరిక కోరుకున్నా ఇక్కడ తొందరగా నిమిషంలో తీరుతుందంట మన కోరిక ఏదున్నా. అంత మహిమ గల అమ్మవారు. చూస్తుంటేనే ఎంత కలగా ఉన్నారు అమ్మవారు. నవ్వుతూ చిరునవ్వులతోటి మనకి ఆశీర్వాదం ఇస్తున్నట్టు ఎంత బాగున్నారు అమ్మవారు. ఇక్కడ అందరూ చాలామంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికల కోసము అమ్మవారిని ఏదో నిమిషంలో కాకుండా 21 డేస్లో కూడా తీరుతుందంట. ఇక్కడ అమ్మవారిది మనం ఏదన్నా ఉన్న భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి 16 రౌండ్స్ కొట్టి, ఇది గజస్తంభం దగ్గర నుంచి మనం ఏదన్నా మొక్కుకొని అమ్మవారికి 16 రౌండ్స్ కొట్టాలి ఇక్కడ. ఆ తర్వాత మన కోరిక తీరితే 108 రౌండ్స్ కొట్టాలి. ఇక్కడ చాలా భక్తులు వచ్చారు వాళ్ళ కోరిక కోసం. ఇంకా వాళ్ళ కోరికలు కూడా తీరాయి. చాలామంది రౌండ్స్ కూడా కొడుతున్నారు 108 రౌండ్స్. మాకైతే ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం పిల్లలతోటి ఇట్లా వచ్చాము. మాకైతే ఆనందం కలిగింది. గుడికి వస్తే ప్రశాంతంగా ఉంది. అసలు ఏం అల్లరి అసలు ఏం లేదు. ఎంత పబ్లిక్ ఉన్నా ఫ్లోగా అందరూ మంచిగా దర్శనం చేసుకుంటున్నారు. స్లోగా అందరు మంచిగా వచ్చి వెళ్తున్నారు. బాగుంది టెంపుల్ అయితే. మీరు కూడా రండి గుడికి, అమ్మవారి దర్శనం చేసుకోండి, అమ్మవారి కృపకి పాత్రులు కాండి. జై నిమిషాంబిక శ్రీ మాత్రే నమః. అలంకరించుకొని ముందు ఇలా శివ అభిషేకము, వెంకటేశ్వర స్వామి అభిషేకం, లక్ష్మీ అమ్మవారి, పద్మావతి అమ్మవారి, లక్ష్మీనారాయణ, గణేశుడిది అభిషేకం చేసుకున్నాను. ఈ కార్తీక మాసంలో మనము ప్రతిరోజు శివాభిషేకం చేసుకోవాలి. శివాభిషేకము ఈరోజు సోమవారము అని మంగళవారం అలా అని ఉండదు, కానీ ప్రతిరోజు మనం శివాభిషేకము కొంచెం నీళ్లు పోసి అయినా అభిషేకం చేస్తే మనకి శివానుగ్రహం తొందరగా కలుగుతుంది. అలానే నేను ఇలా అన్ని దేవుళ్ళకి, వెంకటేశ్వర స్వామికి కూడా పంచామృతంతో అభిషేకం చేసుకున్నాను. మనము అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటే మనకి మంచి ఫలితం కలుగుతుంది. ఇలా పిండి దీపాలు వెలిగించుకున్నాను. ఓం నమో వెంకటేశాయ, దీపం జ్యోతి పరబ్రహ్మ అని మనం దీపం వెలిగించుకోవాలి. ఇలా శనివారము శనివారం వ్రతం చేసినప్పుడు మనం ఇలా 2 దీపాలు పిండి దీపాలు పెట్టుకొని చేసుకోవాలి. 7 దీపాలు కూడా పెట్టుకొని వెలిగించుకోవచ్చు. కానీ మనం ఇలా 2 దీపాలు కూడా పెట్టుకొని శనివారం వ్రతం చేసుకోవచ్చు. 7 ఒత్తులు వేయాలి ప్రతి దీపంలో. ఒకటే నామస్మరణ ఉండాలి మనకి. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అని చెప్తూ మనము స్మరిస్తూ పూజ చేసుకోవాలి. మన పూజ మనకి ఫలితం కలగాలంటే మనము ఓం నమో వెంకటేశాయ అని చెప్పుకుంటా ఇలా దీపం వెలిగించుకొని ధూపం ఇచ్చి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవాలి. ఈ పూజ చేసుకున్నప్పుడు మనము శ్రద్ధ భక్తులతోటి పూజ చేసుకోవాలి. ముందు వినాయకుడి పూజ చేసుకొని మనము పూజ ప్రారంభించాలి. ఏ వ్రతము చేసినా మనము ఏ పూజ చేసినా మనం ముందు వినాయకుడి పూజ చేసుకుంటాము. ఆయనకి మనం
మంత్రం చెప్పుకొని ఆయన అష్టోత్తరాలు చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీ అమ్మవారిది అష్టోత్తరం, పద్మావతి అష్టోత్తరం చేసుకోవాలి. సుప్రభాతం చదువుకోవాలి. విష్ణు సహస్రనామం చదువుకోవాలి. మీకు చదవడం రాకున్నా వింటూ మనము పూజ చేసుకుంటే కూడా మనకి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇలా సప్త శనివార వ్రతము చేసినప్పుడు ఇంకా ఈరోజు ఏకాదశి కూడా శనివారం రోజు మనం ఇలా ప్రతి ఏకాదశికి కూడా ఇంకా శనివారం సప్త శనివార వ్రతం చేసినప్పుడల్లా ఇలా వెంకటేశ్వర స్వామికి తులసి దళంతో అష్టోత్తరం చేసుకుంటే ఆయనకి చాలా ప్రీతికరము. తులసి దళము, ఈ తులసి దళంతో మనము అష్టోత్తరం చేసుకుంటే మనకి మంచి ఫలితం కలుగుతుంది. ఆయనకి ఇష్టమైన పదార్థంతో మనం తులసి అమ్మవారి దళంతో పూజ చేసుకుంటే మనకైతే తులసి అమ్మవారి అనుగ్రహం, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము అన్నీ కలుగుతాయి. ఇలా మనము దీపం వెలిగించుకున్న తర్వాత దీపంలో పసుపు, కుంకుమ, కొంచెం అక్షత వేసుకొని పూజ చేసుకోవాలి. కార్తీక మాసంలో మనము ఏ రోజైనా ఉసిరికాయ దీపం వెలిగించుకుంటే మనకి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అందుకని వెంకటేశ్వర స్వామికైనా శివుని దగ్గరకైనా మనము ఇలా లక్ష్మీ అమ్మవారి దగ్గర కూడా ఇలా ఉసిరికాయ దీపం వెలిగించుకొని పూజ చేసుకుంటే మనకి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఉసిరికాయ అంటేనే లక్ష్మీ అమ్మవారు. అందులోంచి మనకి కనకదార స్తోత్రం చదివిన లక్ష్మీ అమ్మవారిది అనుగ్రహం కలుగుతుంది. ఇలా అన్ని మంత్రాలు చేసుకున్న తర్వాత మీకు రాకున్నా మీరు చదువుతూ లేదా వింటూ కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామిది మనము కథ చెప్పుకోవాలి. ఆయనవి ఎన్నో సప్త శనివార వ్రతంలో ఎన్నో కథలు ఉన్నాయి. దాంట్లో శని దేవుడిది ఉన్నది, భృగ మహర్షి దేవుడిది స్వామిది ఉన్నది. ఇలా చాలా ఉన్నాయి దాంట్లో కథలు. ఇవన్నీ చదువుకొని మనము మంగళహారతి పాడుకోవాలి వెంకటేశ్వర స్వామికి. వెంకటేశ్వర స్వామికి మనము మంగళహారతి చేసుకొని ఆరతి కర్పూరం హారతి చేయాలి. ఆయనకి చాలా ఇష్టమైనది హారతి, కర్పూర హారతి. కర్పూరం అంటే ఆయనకి చాలా ఇష్టము. ఆయన అనుగ్రహం కోసం మనము వెంకటేశ్వర స్వామికి మంగళహారతి తర్వాత కర్పూర హారతి చేసుకొని మన కోరిక ఏదున్నా వెంకటేశ్వర స్వామి ముందు చెప్పుకొని పూజ చేసుకోవాలి. ఆయనకి మనము ఏ నైవేద్యం పెట్టినా ఆయనకి చాలా ప్రీతికరము. మనము ఆయనకి ఖర్జూరము అంటే చాలా ప్రీతికరము. మనకి వెంకటేశ్వర స్వామి కథలో ఉన్నట్లు మనము పూజ చేసుకున్న తర్వాత ఇలా శనిదేవుడికి కూడా మనం పూజ చేసుకుంటే మనకి సప్త శనివారం వ్రతం చేసినప్పుడు శనిదేవుడికి కూడా మనం పూజ చేసుకోవాలి. ఇలా నేను కూడా ప్రతి వారము పూజ చేసుకున్న తర్వాత వ్రతం అయిన తర్వాత గుడికి వెళ్ళి అక్కడ నవగ్రహాల దగ్గర కూడా పూజ చేసుకుంటాను. శనిదేవుడికి ఇట్లా దీపం వెలిగించుకొని నువ్వులు సమర్పించుకొని పూజ చేసుకోవాలి. ఇలా ఆయన అనుగ్రహం కూడా మనకి కలిగితే మనకి శని బాధలు, మనకి శని ఏదన్నా ఉన్న దోషాలు అన్నీ పోయి మనకి శని దేవుడి కూడా అనుగ్రహం కలుగుతుంది. ఇలా సప్త శనివారం వ్రతం చేసినప్పుడల్లా మనం శనిదేవుడికి కూడా పూజ చేసుకుంటే మన నవగ్రహాల పూజ అయిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వచ్చి లేదా విష్ణు ఆలయం ఏదన్నా ఉన్నా దగ్గరలో మనం ఆ గుడికి వచ్చి కూడా ఇలా పిండి దీపాలు వెలిగించుకోవాలి. 7 ఒత్తులు వేసి ఇట్లా దీపం వెలిగించుకోవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ అని ఇలా వెంకటేశ్వర స్వామి గుడి లేదా విష్ణు ఆలయం ఏదన్నా ఉన్న గజస్తంభం దగ్గర ఇలా దీపం వెలిగించుకొని మనం నైవేద్యం సమర్పించుకొని పూజ చేసుకోవాలి. ఇలా వెంకటేశ్వర స్వామి దగ్గర మనకి అయినంత ఆయనకి సమర్పించుకొని తులసి దళము, తులసి మాల సమర్పించుకొని పూలతోటి మనము తాంబూలం ఇచ్చి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం పూజ చేయించుకోవాలి లేదా అర్చన పూజ చేయించుకోవాలి. అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఆయన అమ్మవారి ముందు కూడా మన కోరిక ఏదన్నా ఉంటే చెప్పుకుంటే తొందరగా నెరవేరుతుంది. లక్ష్మీ అమ్మవారు, అండాలమ్మ, గోదాదేవి అమ్మవారు ఉంటారు.
ఇలా అన్ని దేవుళ్ళకి నేను మొక్కుకొని ఆ తర్వాత శివాలయం దగ్గర అక్కడ గుడిలో అక్కడ శివాలయం కూడా ఉంది. శివుని దర్శనం చేసుకొని వినాయకుడి దర్శనం చేసుకొని ఇలా సప్త శనివార వ్రతం చేసిన తర్వాత గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఇలా మనకి దగ్గరలో ఉన్న దేవుళ్ళని మొక్కుకొని పార్వతీ అమ్మవారిది దర్శనం చేసుకున్నాను. శివాలయంలో వినాయకుడిది, ఇంకా శివుడిది, ఇంకా పార్వతీ అమ్మవారిది దర్శనం అయిన తర్వాత శనివారం రోజు మనము హనుమంతుడి దర్శనం కూడా చేసుకోవాలి. ఇలా అక్కడ రామాలయం ఉంది. రామాలయంలో కూడా నేను పిండి దీపాలు వెలిగించుకొని రాముడి దర్శనం కూడా చేసుకున్నాను. ఇలా చూస్తూ 4 వారాలు అయిపోయాయి. ఇలా గో అమ్మవారికి కూడా నైవేద్యముగా మనము అరటిపండు పెడితే చాలా మంచిది. మన కోరిక తొందరగా నెరవేరుతుంది. ఇలా గోమాతకి అరటిపండు పెట్టిన తర్వాత ఇలా జరిగింది నాది సప్త శనివార వ్రతం పూజ. మీకు నా పూజ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణ. ఇలా వెంకటేశ్వర స్వామి వ్రతము చేసినప్పుడు మనం ఉపవాసము ఉండి పూజ చేసుకోవచ్చు, లేదా అల్పాహారము, లేదా మధ్యాహ్నం పూట ఫ్రూట్స్ లేదా మనము పాలు తాగి కూడా చేయొచ్చు. ఒకవేళ మీకు కాకుంటే మీరు కూడా ఏదన్నా మధ్యాహ్నం కూడా భోజనం చేసి సాయంత్రం అల్పాహారం తీసుకోవచ్చు. ఈ పూజ చేసుకుంటే మీకు మాత్రం మంచి ఫలితం కలుగుతుంది. ఈరోజు నేను నిమిషాంబిక అమ్మవారి గుడికి కూడా వెళ్ళాను. ఇది నిమిషాంబిక అమ్మవారి గుడి. మేము సాయంత్రం వెళ్ళాము. ఇక్కడ కొత్త దంపతులు కూడా వస్తున్నారు అమ్మవారి దర్శనం కోసము. చాలా ప్రశాంతంగా, చాలా ఎన్వైర్న్మెంట్ చాలా మంచిగా ఉంది నిమిషాంబిక అమ్మవారి గుడి దగ్గర. ఇది బోడపల్ దగ్గర ఉంది అమ్మవారి గుడి. మీరు కూడా వెళ్ళండి. నిమిషంలో మీ కోరిక నెరవేరుతుంది. ఇక్కడ గజస్తంభం దగ్గర నించొని అమ్మవారి దగ్గర మనం 16 ప్రదక్షిణలు చేయాలి. ముందు అమ్మవారికి మన కోరిక చెప్పుకొని, ఒకవేళ మీ కోరిక తీరితే మీరు ఒడి బియ్యం వేయచ్చు. ఇక్కడ 108 108 ప్రదక్షిణలు చేయాలి మీ కోరిక తీరితే. ఇక్కడ చెప్తారు అందరూ 21 డేస్లో కూడా మన కోరిక తీరుతుంది. ఇలా మనము ఏదన్నా న్యాయబద్ధమైన మన కోరిక ఏదన్నా ఉంటే అమ్మవారు ముందు, నిమిషాంబిక అమ్మవారి ముందు చెప్పుకుంటే మన కోరిక తొందరగా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు అందరూ చెప్తుంటారు. ఇక్కడ నేను కార్తీక మాసంలో వచ్చానని అమ్మవారి గుడికి ఇలా మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి 108 365 ఒత్తులది ఇంకా ఉసిరికాయ దీపం వెలిగించుకున్నాము ఇక్కడ శివుడి దగ్గర. ఇలా నిమిషాంబిక అమ్మవారి గుడిలో ఈ దీపాలు వెలిగించుకొని నేను మా పిల్లలకి కూడా మనం ఇవన్నీ నేర్పిస్తూ ఉండాలి. లేకపోతే వాళ్ళు కూడా పూజ గురించి అంత తెలియదు. మనం ఏదన్నా గుడికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా వాళ్ళకి మనం ఫ్యామిలీతో వెళ్తే వాళ్ళకి వాల్యూస్ తెలుస్తాయి. మన సనాతన ధర్మం గురించి తెలుస్తుంది వాళ్ళందరికీ. పిల్లలకి వాళ్ళకు కూడా ఆసక్తి పెంచాలి. మనమే చేసుకోవడం కాదు, వాళ్ళతోటి కూడా దీపారాధన చేపియాలి. ఇలా 365 ఒత్తులైనా సంవత్సరానికి ఒక్కసారైనా ఇట్లా ఒత్తులు వెలిగించాలని, గుడికి వెళ్ళినప్పుడల్లా దీపాలు వెలిగించాలని మనతో పాటు వాళ్ళకు కూడా ప్రోత్సహించాలి. భక్తి నేర్పియాలి వాళ్ళకి పూజ చేసుకోవడానికి. ఇలా మా పిల్లలు మేము అయితే ఓం నమ శివాయ అనుకుంటా ఇక్కడ దీపాలు వెలిగించుకున్నాము. నేను, మా వారు, మా పిల్లలతో పాటు. వాళ్ళు కూడా చూస్తున్నారు కదా ఎంత ఆసక్తిగా దీపాలు వెలిగిస్తున్నారు. ఇలా మనము శనివారము అని కాదు, కార్తీక మాసంలో ఏ రోజైనా ఏ గుడికి వెళ్ళినా ఇలా దీపాలు వెలిగించుకుంటే మనకైతే అన్ని దేవుళ్ళది అనుగ్రహం కలుగుతుంది.
స్పెషల్లీగా మనకి శివానుగ్రహం కలుగుతుంది. ఇలా నిమిషాంబిక అమ్మవారి గుడిలో ఇక్కడ ఎంత ఎన్వైర్న్మెంట్ ఎంత కామ్గా ఎంత బాగుందంటే మనకైతే మంచిగా అనిపిస్తుంది. ప్రశాంతంగా ఇక్కడ వస్తే ఎన్వైర్న్మెంట్ మొత్తం చాలా బాగుంది. ఇక్కడ అందరు పంతులు అందరూ పూజలు అంతా బాగున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఎంతసేపు అయినా ఇక్కడే ఉండాలనిపిస్తుంది గుడిలో. ఇలా అందరం కలిసి ఇలా ఉసిరికాయ దీపాలన్నీ వెలిగించుకున్నాము పిల్లలతో పాటు. వాళ్ళకి నేర్పిస్తేనే కదా వాళ్ళు కూడా మన సనాతన ధర్మం గురించి నేర్చుకుంటారు, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇప్పటి నుంచే మనము వాళ్ళకి అలవాటు చేయాలి. గుళ్ళకైనా పూజల కోసమైనా కూర్చోమని, దీపాలు వెలిగించమని, ఏదన్నా కొంచెం పని వాళ్ళకి చెప్పాలి. పూజ గురించి చెప్తేనే వాళ్ళకన్నీ తెలుస్తాయి. ఇలా మనము దీపం వెలిగించుకొని దీపంలో పసుపు కుంకుమ అక్షంత వేసి పూజ చేసుకోవాలి. ఇక్కడ చాలామంది వస్తున్నారు, చాలామంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మంత్రం జపిస్తూ అందరూ పూజలు చేసుకుంటున్నారు. ఇలా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి వచ్చాము ఇక్కడ గుడికి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నిమిషాంబిక అమ్మవారి గుడిలో వచ్చిన తర్వాత ఇక్కడ మేము 16 ప్రదక్షిణలు చేశాము ముందు. ఆ తర్వాత కొబ్బరికాయ కొడితే దాంట్లో పువ్వు వచ్చింది. మేము ఫస్ట్ టైం వచ్చాము అమ్మవారి గుడికి. ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇట్లా పువ్వు వస్తే చాలా ఆనందం కలిగింది. మొదటిసారి వచ్చిన వాళ్ళు ఇక్కడ కుంకుమార్చన చేయించుకోవచ్చు, అర్చన చేయించుకోవచ్చు. అయితే మేము అమ్మవారి అనుగ్రహం వల్ల అమ్మవారికి దర్శనానికి వచ్చాము. ఇలా అందుకని అమ్మవారికి మేము కుంకుమార్చన చేయించుకున్నాము. ఇక్కడ అమ్మవారి గుడిలో మనకి పొద్దున్న 6 o'clock నుంచి మధ్యాహ్నం 12 వరకు ఓపెన్ ఉంటుంది టెంపుల్. మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ రాత్రి 8:30 వరకే ఓపెన్ ఉంటుంది. ఇలా నిమిషాంబిక అమ్మవారి దగ్గర మేము కుంకుమార్చన చేయించుకున్న తర్వాత మంగళహారతి అమ్మవారిది మంగళహారతిది ఆరతి తీసుకున్నాము. అక్కడ కుంకుమార్చన చేయించుకున్న తర్వాత ఇలా మనం కుంకుమ ఇచ్చారు అమ్మవారిది ప్రసాదంగా. నిమ్మకాయ ఇంకా కొబ్బరికాయ ఇచ్చారు. ఇక్కడ కూర్చోడానికి ఫెసిలిటీ అంతా బాగుంది. ఇక్కడ ఎల్లమ్మ తల్లి అమ్మవారు, ఇలా గణేశుడు, వినాయకుడిది టెంపుల్ ఉంది. ఇక్కడ రామాలయం ఉంది. అన్ని దేవుళ్ళు ఉన్నారు. మనం చూస్తే చిన్నగా ఉన్న టెంపుల్ చాలా నీట్గా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ సాయిబాబా, దత్తగిరి స్వామి అందరూ మనం చూడొచ్చు నిమిషాంబిక అమ్మవారి గుడిలో. ఇలా శివుడి టెంపుల్ అంతా ఎంత మంచిగా అలంకరించారు శివుడి లింగానికి. చాలా మంచిగా ఉంది. మనం ఏదైనా కోరిక చెప్పుకొని శివుడికి చెప్పుకోవాలనుకుంటే ఇలా మనం నందికి చెప్పుకుంటే మన కోరిక తొందరగా నెరవేరుతుంది అని అంటారు. ఇలా మేమైతే దర్శనం చేసుకున్నాము శివునిది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ దర్శనం చేసుకున్నాము. మా వారు ఇక్కడ మనకి జంట నాగులు కూడా ఉన్నారు. ఇక్కడ మనం ఏదన్నా మన పిల్లలు కావాలనుకున్నా ఇక్కడ పూజ చేసుకున్నా కూడా తొందరగా వివాహము, కుజదోషం ఉన్న కాలసర్పదోషం ఉన్న తొలగిపోతుంది అని చెప్తారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ హనుమంతుడి కూడా దర్శనం చేసుకోవచ్చు మనము. చాలా బాగుంది టెంపుల్ మాత్రము. మొత్తం మనకి మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. గుడికి వస్తే మాత్రం భక్తులు అందరూ 108 రౌండ్స్ కొడుతున్నారు. ఇక్కడ చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు తీరాయి అని చాలా భక్తులు 108 రౌండ్స్ కొడుతున్నారు. ఇలా నిమిషాంబిక అమ్మవారికి దర్శనం చేసుకోవడం మాకైతే అమ్మవారి అనుగ్రహమే అనుకుంటున్నాము. అసలు అనుకోలేదు మేము అమ్మవారిది దర్శనం ఇంత తొందరగా అవుతుంది అని. ఇది బోడపూల్ సైడ్ ఉంది అమ్మవారి గుడి. చాలా
చమత్కారము ఇంకా అద్భుతం ఇక్కడ అమ్మవారిది. మనం ఏం కోరిక కోరుకున్నా ఇక్కడ తొందరగా నిమిషంలో తీరుతుందంట మన కోరిక ఏదున్నా. అంత మహిమ గల అమ్మవారు. చూస్తుంటేనే ఎంత కలగా ఉన్నారు అమ్మవారు, నవ్వుతూ చిరునవ్వులతోటి మనకి ఆశీర్వాదం ఇస్తున్నట్టు ఎంత బాగున్నారు అమ్మవారు. ఇక్కడ అందరూ చాలామంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికల కోసము అమ్మవారిని ఏదో నిమిషంలో కాకుండా 21 డేస్లో కూడా తీరుతుందంట ఇక్కడ అమ్మవారిది. మనం ఏదన్నా ఉన్న భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి 16 రౌండ్స్ కొట్టి, ఇది గజస్తంభం దగ్గర నుంచి మనం ఏదన్నా మొక్కుకొని అమ్మవారికి 16 రౌండ్స్ కొట్టాలి ఇక్కడ. ఆ తర్వాత మన కోరిక తీరితే 108 రౌండ్స్ కొట్టాలి. ఇక్కడ చాలా భక్తులు వచ్చారు వాళ్ళ కోరిక కోసం. ఇంకా వాళ్ళ కోరికలు కూడా తీరాయి. చాలామంది రౌండ్స్ కూడా కొడుతున్నారు 108 రౌండ్స్. మాకైతే ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం పిల్లలతోటి ఇట్లా వచ్చాము. మాకైతే ఆనందం కలిగింది. గుడికి వస్తే ప్రశాంతంగా ఉంది. అసలు ఏం అల్లరి అసలు ఏం లేదు. ఎంత పబ్లిక్ ఉన్నా ఫ్లోగా అందరూ మంచిగా దర్శనం చేసుకుంటున్నారు. స్లోగా అందరు మంచిగా వచ్చి వెళ్తున్నారు. బాగుంది టెంపుల్ అయితే. మీరు కూడా రండి గుడికి, అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మవారి కృపకి అయినా అభిషేకం చేస్తే మనకి శివానుగ్రహం తొందరగా కలుగుతుంది. అలానే నేను ఇలా అన్ని దేవుళ్ళకి, వెంకటేశ్వర స్వామికి కూడా పంచామృతంతో అభిషేకం చేసుకున్నాను. మనము అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటే మనకి మంచి ఫలితం కలుగుతుంది. ఇలా పిండి దీపాలు వెలిగించుకున్నాను. ఓం నమో వెంకటేశాయ, దీపం జ్యోతి పరబ్రహ్మ అని మనం దీపం వెలిగించుకోవాలి. ఇలా శనివారము సప్త శనివారం వ్రతం చేసినప్పుడు మనం ఇలా 2 దీపాలు పిండి దీపాలు పెట్టుకొని చేసుకోవాలి. 7 దీపాలు కూడా పెట్టుకొని వెలిగించుకోవచ్చు. కానీ మనం ఇలా 2 దీపాలు కూడా పెట్టుకొని సప్త శనివారం వ్రతం చేసుకోవచ్చు. 7 ఒత్తులు వేయాలి ప్రతి దీపంలో. ఒకటే నామస్మరణ ఉండాలి మనకి. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అని చెప్తూ మనము స్మరిస్తూ పూజ చేసుకోవాలి. మన పూజ మనకి ఫలితం కలగాలంటే మనము ఓం నమో వెంకటేశాయ అని చెప్పుకుంటా ఇలా దీపం వెలిగించుకొని ధూపం ఇచ్చి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవాలి. ఈ పూజ చేసుకున్నప్పుడు మనము శ్రద్ధ భక్తులతోటి పూజ చేసుకోవాలి. ముందు వినాయకుడి పూజ చేసుకొని మనము పూజ ప్రారంభించాలి. ఏ వ్రతము చేసినా మనము ఏ పూజ చేసినా మనం ముందు వినాయకుడి పూజ చేసుకుంటాము. ఆయనకి మనం మంత్రం చెప్పుకొని ఆయన అష్టోత్తరాలు చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీ అమ్మవారిది అష్టోత్తరం, పద్మావతి అష్టోత్తరం చేసుకోవాలి. సుప్రభాతం చదువుకోవాలి. విష్ణు సహస్రనామం చదువుకోవాలి. మీకు చదవడం రాకున్నా వింటూ మనము పూజ చేసుకుంటే కూడా మనకి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇలా సప్త శనివార వ్రతము చేసినప్పుడు ఇంకా ఈరోజు ఏకాదశి కూడా శనివారం రోజు మనం ఇలా ప్రతి ఏకాదశికి కూడా ఇంకా శనివారం సప్త శనివారం వ్రతం చేసినప్పుడల్లా ఇలా వెంకటేశ్వర స్వామికి తులసి దళంతో అష్టోత్తరం చేసుకుంటే ఆయనకి చాలా ప్రీతికరము తులసి దళము. ఈ తులసి దళంతో మనము అష్టోత్తరం చేసుకుంటే మనకి మంచి ఫలితం కలుగుతుంది. ఆయనకి ఇష్టమైన పదార్థంతో మనం తులసి అమ్మవారి దళంతో పూజ చేసుకుంటే మనకైతే తులసి అమ్మవారి అనుగ్రహం, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము అన్నీ కలుగుతాయి. ఇలా మనము దీపం వెలిగించుకున్న తర్వాత దీపంలో పసుపు, కుంకుమ, కొంచెం అక్షిత వేసుకొని పూజ చేసుకోవాలి. కార్తీక మాసంలో మనము ఏ రోజైనా ఉసిరికాయ దీపం వెలిగించుకుంటే మనకి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అందుకని వెంకటేశ్వర స్వామికైనా శివుని దగ్గరకైనా మనము ఇలా లక్ష్మీ అమ్మవారి దగ్గర కూడా ఇలా ఉసిరికాయ దీపం వెలిగించుకొని పూజ చేసుకుంటే మనకి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఉసిరికాయ అంటేనే లక్ష్మీ అమ్మవారు.
అందులోంచి మనకి కనకదార స్తోత్రం చదివిన లక్ష్మీ అమ్మవారిది అనుగ్రహం కలుగుతుంది. ఇలా అన్ని మంత్రాలు చేసుకున్న తర్వాత మీకు రాకున్నా మీరు చదువుతూ లేదా వింటూ కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామిది మనము కథ చెప్పుకోవాలి. ఆయనవి ఎన్నో సప్త శనివార వ్రతంలో ఎన్నో కథలు ఉన్నాయి. దాంట్లో శని దేవుడిది ఉన్నది, భృగ మహర్షి దేవుడిది స్వామిది ఉన్నది. ఇలా చాలా ఉన్నాయి దాంట్లో కథలు. ఇవన్నీ చదువుకొని మనము మంగళహారతి పాడుకోవాలి వెంకటేశ్వర స్వామికి. వెంకటేశ్వర స్వామికి మనము మంగళహారతి చేసుకొని ఆరతి కర్పూరం హారతి చేయాలి. ఆయనకి చాలా ఇష్టమైనది హారతి, కర్పూర హారతి. కర్పూరం అంటే ఆయనకి చాలా ఇష్టము. ఆయన అనుగ్రహం కోసం మనము వెంకటేశ్వర స్వామికి మంగళహారతి తర్వాత కర్పూర హారతి చేసుకొని మన కోరిక ఏదున్నా వెంకటేశ్వర స్వామి ముందు చెప్పుకొని పూజ చేసుకోవాలి. ఆయనకి మనము ఏ నైవేద్యం పెట్టినా ఆయనకి చాలా ప్రీతికరము. మనము ఆయనకి ఖర్జూరము అంటే చాలా ప్రీతికరము. మనకి వెంకటేశ్వర స్వామి కథలో ఉన్నట్లు మనము పూజ చేసుకున్న తర్వాత ఇలా శనిదేవుడికి కూడా మనం పూజ చేసుకుంటే మనకి సప్త శనివారం వ్రతం చేసినప్పుడు శనిదేవుడికి కూడా మనం పూజ చేసుకోవాలి. ఇలా నేను కూడా ప్రతి వారము పూజ చేసుకున్న తర్వాత వ్రతం అయిన తర్వాత గుడికి వెళ్ళి అక్కడ నవగ్రహాల దగ్గర కూడా పూజ చేసుకుంటాను. శనిదేవుడికి ఇట్లా దీపం వెలిగించుకొని నూనె నువ్వులు సమర్పించుకొని పూజ చేసుకోవాలి. ఇలా ఆయన అనుగ్రహం కూడా మనకి కలిగితే మనకి శని బాధలు, మనకి శని ఏదన్నా ఉన్న దోషాలు అన్నీ పోయి మనకి శని దేవుడి కూడా అనుగ్రహం కలుగుతుంది. ఇలా సప్త శనివారం వ్రతం చేసినప్పుడల్లా మనం శనిదేవుడికి కూడా పూజ చేసుకుంటే మన నవగ్రహాల పూజ అయిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వచ్చి లేదా విష్ణు ఆలయం ఏదన్నా ఉన్నా దగ్గరలో మనం ఆ గుడికి వచ్చి కూడా ఇలా పిండి దీపాలు వెలిగించుకోవాలి. 7 ఒత్తులు వేసి ఇట్లా దీపం వెలిగించుకోవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ అని ఇలా వెంకటేశ్వర స్వామి గుడి లేదా విష్ణు ఆలయం ఏదన్నా ఉన్న గజస్తంభం దగ్గర ఇలా దీపం వెలిగించుకొని మనం నైవేద్యం సమర్పించుకొని పూజ చేసుకోవాలి. ఇలా వెంకటేశ్వర స్వామి దగ్గర మనకి అయినంత ఆయనకి సమర్పించుకొని తులసి దళము, తులసి మాల సమర్పించుకొని పూలతోటి మనము తాంబూలం ఇచ్చి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం పూజ చేయించుకోవాలి లేదా అర్చన పూజ చేయించుకోవాలి. అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఆయన అమ్మవారి ముందు కూడా మన కోరిక ఏదన్నా ఉంటే చెప్పుకుంటే తొందరగా నెరవేరుతుంది. లక్ష్మీ అమ్మవారు, అండాలమ్మ, గోదాదేవి అమ్మవారు ఉంటారు. ఇలా అన్ని దేవుళ్ళకి నేను మొక్కుకొని ఆ తర్వాత శివాలయం దగ్గర అక్కడ గుడిలో అక్కడ శివాలయం కూడా ఉంది. శివుని దర్శనం చేసుకొని వినాయకుడి దర్శనం చేసుకొని ఇలా సప్త శనివార వ్రతం చేసిన తర్వాత గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఇలా మనకి దగ్గరలో ఉన్న దేవుళ్ళని మొక్కుకొని పార్వతీ అమ్మవారిది దర్శనం చేసుకున్నాను. శివాలయంలో వినాయకుడిది, ఇంకా శివుడిది, ఇంకా పార్వతీ అమ్మవారిది దర్శనం అయిన తర్వాత శనివారం రోజు మనము హనుమంతుడి దర్శనం కూడా చేసుకోవాలి. ఇలా అక్కడ రామాలయం ఉంది. రామాలయంలో కూడా నేను పిండి దీపాలు వెలిగించుకొని రాముడి దర్శనం కూడా చేసుకున్నాను. ఇలా చూస్తూ 4 వారాలు అయిపోయాయి. ఇలా గో అమ్మవారికి కూడా నైవేద్యముగా మనము అరటిపండు పెడితే చాలా మంచిది. మన కోరిక తొందరగా నెరవేరుతుంది. ఇలా గోమాతకి అరటిపండు పెట్టిన తర్వాత ఇలా జరిగింది నాది సప్త శనివార వ్రతం పూజ. మీకు నా పూజ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణ. ఇలా వెంకటేశ్వర స్వామి వ్రతము చేసినప్పుడు మనం ఉపవాసము ఉండి పూజ చేసుకోవచ్చు. లేదా
అల్పాహారము లేదా మధ్యాహ్నం పూట ఫ్రూట్స్ లేదా మనము పాలు తాగి కూడా చేయొచ్చు. ఒకవేళ మీకు కాకుంటే మీరు కూడా ఏదన్నా మధ్యాహ్నం కూడా భోజనం చేసి సాయంత్రం అల్పాహారం తీసుకోవచ్చు. ఈ పూజ చేసుకుంటే మీకు మాత్రం మంచి ఫలితం కలుగుతుంది. ఈరోజు నేను నిమిషాంబిక అమ్మవారి గుడికి కూడా వెళ్ళాను. ఇది నిమిషాంబిక అమ్మవారి గుడి. మేము సాయంత్రం వెళ్ళాము. ఇక్కడ కొత్త దంపతులు కూడా వస్తున్నారు అమ్మవారి దర్శనం కోసము. చాలా ప్రశాంతంగా, చాలా ఎన్వైర్న్మెంట్ చాలా మంచిగా ఉంది నిమిషాంబిక అమ్మవారి గుడి దగ్గర. ఇది బోడపల్ దగ్గర ఉంది అమ్మవారి గుడి. మీరు కూడా వెళ్ళండి. నిమిషంలో మీ కోరిక నెరవేరుతుంది. ఇక్కడ గజస్తంభం దగ్గర నించొని అమ్మవారి దగ్గర మనం 16 ప్రదక్షిణలు చేయాలి. ముందు అమ్మవారికి మన కోరిక చెప్పుకొని, ఒకవేళ మీ కోరిక తీరితే మీరు ఒడి బియ్యం వేయచ్చు. ఇక్కడ 108 108 ప్రదక్షిణలు చేయాలి మీ కోరిక తీరితే. ఇక్కడ చెప్తారు అందరూ 21 డేస్లో కూడా మన కోరిక తీరుతుంది. ఇలా మనము ఏదన్నా న్యాయబద్ధమైన మన కోరిక ఏదన్నా ఉంటే అమ్మవారు ముందు, నిమిషాంబిక అమ్మవారి ముందు చెప్పుకుంటే మన కోరిక తొందరగా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు అందరూ చెప్తుంటారు. ఇక్కడ నేను కార్తీక మాసంలో వచ్చానని అమ్మవారి గుడికి ఇలా అందరము మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి 108 365 ఒత్తులది ఇంకా ఉసిరికాయ దీపం వెలిగించుకున్నాము ఇక్కడ శివుడి దగ్గర. ఇలా నిమిషాంబిక అమ్మవారి గుడిలో ఈ దీపాలు వెలిగించుకొని నేను మా పిల్లలకి కూడా మనం ఇవన్నీ నేర్పిస్తూ ఉండాలి. లేకపోతే వాళ్ళు కూడా పూజ గురించి అంత తెలియదు. మనం ఏదన్నా గుడికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా వాళ్ళకి మనం ఫ్యామిలీతో వెళ్తే వాళ్ళకి వాల్యూస్ తెలుస్తాయి. మన సనాతన ధర్మం గురించి తెలుస్తుంది వాళ్ళందరికీ. పిల్లలకి వాళ్ళకు కూడా ఆసక్తి పెంచాలి. మనమే చేసుకోవడం కాదు, వాళ్ళతోటి కూడా దీపారాధన చేపియాలి. ఇలా 365 ఒత్తులైనా సంవత్సరానికి ఒక్కసారైనా ఇట్లా ఒత్తులు వెలిగించాలని, గుడికి వెళ్ళినప్పుడల్లా దీపాలు వెలిగించాలని మనతో పాటు వాళ్ళకు కూడా ప్రోత్సహించాలి. భక్తి నేర్పియాలి వాళ్ళకి పూజ చేసుకోవడానికి. ఇలా మా పిల్లలు మేము అయితే ఓం నమ శివాయ అనుకుంటా ఇక్కడ దీపాలు వెలిగించుకున్నాము. నేను, మా వారు, మా పిల్లలతో పాటు. వాళ్ళు కూడా చూస్తున్నారు కదా ఎంత ఆసక్తిగా దీపాలు వెలిగిస్తున్నారు. ఇలా మనము శనివారము అని కాదు, కార్తీక మాసంలో ఏ రోజైనా ఏ గుడికి వెళ్ళినా ఇలా దీపాలు వెలిగించుకుంటే మనకైతే అన్ని దేవుళ్ళది అనుగ్రహం కలుగుతుంది. స్పెషల్లీగా మనకి శివానుగ్రహం కలుగుతుంది. ఇలా నిమిషాంబిక అమ్మవారి గుడిలో ఇక్కడ ఎంత ఎన్వైర్న్మెంట్ ఎంత కామ్గా ఎంత బాగుందంటే మనకైతే మంచిగా అనిపిస్తుంది. ప్రశాంతంగా ఇక్కడ వస్తే ఎన్వైర్న్మెంట్ మొత్తం చాలా బాగుంది. ఇక్కడ అందరు పంతులు, అందరూ పూజలు అంతా బాగున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఎంతసేపు అయినా ఇక్కడే ఉండాలనిపిస్తుంది గుడిలో. ఇలా అందరం కలిసి ఇలా ఉసిరికాయ దీపాలన్నీ వెలిగించుకున్నాము పిల్లలతో పాటు. వాళ్ళకి నేర్పిస్తేనే కదా వాళ్ళు కూడా మన సనాతన ధర్మం గురించి నేర్చుకుంటారు, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇప్పటి నుంచే మనము వాళ్ళకి అలవాటు చేయాలి. గుళ్ళకైనా పూజల కోసమైనా కూర్చోమని, దీపాలు వెలిగించమని, ఏదన్నా కొంచెం పని వాళ్ళకి చెప్పాలి. పూజ గురించి చెప్తేనే వాళ్ళకన్నీ తెలుస్తాయి. ఇలా మనము దీపం వెలిగించుకొని దీపంలో పసుపు కుంకుమ అక్షంత వేసి పూజ చేసుకోవాలి. ఇక్కడ చాలామంది వస్తున్నారు, చాలామంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మంత్రం జపిస్తూ అందరూ పూజలు చేసుకుంటున్నారు. ఇలా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి వచ్చాము ఇక్కడ గుడికి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నిమిషాంబిక అమ్మవారి గుడిలో వచ్చిన తర్వాత ఇక్కడ మేము 16 ప్రదక్షిణలు చేశాము ముందు. ఆ తర్వాత కొబ్బరికాయ కొడితే దాంట్లో పువ్వు వచ్చింది.
మేము ఫస్ట్ టైం వచ్చాము అమ్మవారి గుడికి. ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇట్లా పువ్వు వస్తే చాలా ఆనందం కలిగింది. మొదటిసారి వచ్చిన వాళ్ళు ఇక్కడ కుంకుమార్చన చేయించుకోవచ్చు, అర్చన చేయించుకోవచ్చు. అయితే మేము అమ్మవారి అనుగ్రహం వల్ల అమ్మవారికి దర్శనానికి వచ్చాము. ఇలా అందుకని అమ్మవారికి మేము కుంకుమార్చన చేయించుకున్నాము. ఇక్కడ అమ్మవారి గుడిలో మనకి పొద్దున్న 6 o'clock నుంచి మధ్యాహ్నం 12 వరకు ఓపెన్ ఉంటుంది టెంపుల్. మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ రాత్రి 8:30 వరకే ఓపెన్ ఉంటుంది. ఇలా నిమిషాంబిక అమ్మవారి దగ్గర మేము కుంకుమార్చన చేయించుకున్న తర్వాత మంగళహారతి అమ్మవారిది మంగళహారతిది ఆరతి తీసుకున్నాము. అక్కడ కుంకుమార్చన చేయించుకున్న తర్వాత ఇలా మనం కుంకుమ ఇచ్చారు అమ్మవారిది ప్రసాదంగా. నిమ్మకాయ ఇంకా కొబ్బరికాయ ఇచ్చారు. ఇక్కడ కూర్చోడానికి ఫెసిలిటీ అంతా బాగుంది. ఇక్కడ ఎల్లమ్మ తల్లి అమ్మవారు, ఇలా గణేశుడు, వినాయకుడిది టెంపుల్ ఉంది. ఇక్కడ రామాలయం ఉంది. అన్ని దేవుళ్ళు ఉన్నారు. మనం చూస్తే చిన్నగా ఉన్న టెంపుల్ చాలా నీట్గా, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ సాయిబాబా, దత్తగిరి స్వామి అందరూ మనం చూడొచ్చు నిమిషాంబిక అమ్మవారి గుడిలో. ఇలా శివుడి టెంపుల్ అంతా ఎంత మంచిగా అలంకరించారు శివుడి లింగానికి. చాలా మంచిగా ఉంది. మనం ఏదైనా కోరిక చెప్పుకొని శివుడికి చెప్పుకోవాలనుకుంటే ఇలా మనం నందికి చెప్పుకుంటే మన కోరిక తొందరగా నెరవేరుతుంది అని అంటారు. ఇలా మేమైతే దర్శనం చేసుకున్నాము శివునిది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ దర్శనం చేసుకున్నాము. మా వారు ఇక్కడ మనకి జంట నాగులు కూడా ఉన్నారు. ఇక్కడ మనం ఏదన్నా మన పిల్లలు కావాలనుకున్నా, ఇక్కడ పూజ చేసుకున్నా కూడా తొందరగా వివాహము, కుజదోషం ఉన్న, కాలసర్పదోషం ఉన్న తొలగిపోతుంది అని చెప్తారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ హనుమంతుడి కూడా దర్శనం చేసుకోవచ్చు మనము. చాలా బాగుంది టెంపుల్ మాత్రము. మొత్తం మనకి మంచిగా ప్రశాంతంగా ఉంటుంది గుడికి వస్తే మాత్రం. భక్తులు అందరూ 108 రౌండ్స్ కొడుతున్నారు. ఇక్కడ చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు తీరాయి అని చాలా భక్తులు 108 రౌండ్స్ కొడుతున్నారు. ఇలా నిమిషాంబిక అమ్మవారికి దర్శనం చేసుకోవడం మాకైతే అమ్మవారి అనుగ్రహమే అనుకుంటున్నాము. అసలు అనుకోలేదు మేము అమ్మవారిది దర్శనం ఇంత తొందరగా అవుతుంది అని. ఇది బోడపూల్ సైడ్ ఉంది అమ్మవారి గుడి. చాలా చమత్కారము ఇంకా అద్భుతం ఇక్కడ అమ్మవారిది. మనం ఏం కోరిక కోరుకున్నా ఇక్కడ తొందరగా నిమిషంలో తీరుతుందంట మన కోరిక ఏదున్నా. అంత మహిమ గల అమ్మవారు. చూస్తుంటేనే ఎంత కలగా ఉన్నారు అమ్మవారు, నవ్వుతూ చిరునవ్వులతోటి మనకి ఆశీర్వాదం ఇస్తున్నట్టు ఎంత బాగున్నారు అమ్మవారు. ఇక్కడ అందరూ చాలామంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికల కోసము అమ్మవారిని ఏదో నిమిషంలో కాకుండా 21 daysలో కూడా తీరుతుందంట. ఇక్కడ అమ్మవారిది మనం ఏదన్నా ఉన్న భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి 16 రౌండ్స్ కొట్టి, ఇది గజస్తంభం దగ్గర నుంచి మనం ఏదన్నా మొక్కుకొని అమ్మవారికి 16 రౌండ్స్ కొట్టాలి ఇక్కడ. ఆ తర్వాత మన కోరిక తీరితే 108 రౌండ్స్ కొట్టాలి. ఇక్కడ చాలా భక్తులు వచ్చారు వాళ్ళ కోరిక కోసం. ఇంకా వాళ్ళ కోరికలు కూడా తీరాయి. చాలామంది రౌండ్స్ కూడా కొడుతున్నారు 108 రౌండ్స్. మాకైతే ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం పిల్లలతోటి ఇట్లా వచ్చాము. మాకైతే ఆనందం కలిగింది. గుడికి వస్తే ప్రశాంతంగా ఉంది. అసలు ఏం అల్లరి అసలు ఏం లేదు. ఎంత పబ్లిక్ ఉన్నా స్లోగా అందరూ మంచిగా దర్శనం చేసుకుంటున్నారు. స్లోగా అందరు మంచిగా వచ్చి వెళ్తున్నారు. బాగుంది టెంపుల్ అయితే. మీరు కూడా రండి గుడికి, అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మవారి కృపకి